ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచి మీకు బైబిల్ దేవుని మహాగ్రంథములో ఏమి రాశాడు, ఏం చెప్తున్నాడు, సత్యము ప్రజల మధ్యకి ఎలా వెళ్తుంది, ఈనాటి సేవకులు, నాటి నుండి సేవకులు, మొదటి శతాబ్దపు సంఘపు సేవకులు మొదలుకొని నేడు మన వరకును ప్రజల దగ్గరికి ఎలాంటి సత్యాన్ని మనం తీసుకువెళ్తున్నామనే భావాలను మీ ముందుకు తీసుకొస్తానికి ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా మీకు ఒక చక్కని మాటలతో బైబిల్ క్లాసులు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా దేవుని వాక్యాన్ని, సత్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటే మీరు మాత్రం మమ్మల్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధపడ్డాం. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సత్యం ఎలాంటిదో మనందరం విన్నాం. ఈరోజు కొన్ని మాటలు అనగా మన పాఠం పేరు వచ్చేసి అలంకరిక విత్తనము, పొలము, వృక్షము, పక్షులు మరియు పరలోక రాజ్యపు మర్మము, విత్తనము మరియు కోత. ఇవి మీరు రాసుకోండి. ప్రతిరోజు ధ్యానం చేయటానికి, మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అలంకరిక విత్తనము, పొలము, వృక్షము మరియు పక్షులు మరియు పరలోక రాజ్య మర్మము, విత్తనము మరియు కోత. ఇది హెడ్లైన్గా పెట్టుకోండి. ఈ లక్ష్యం ఏంటి అంటే, దేవుడు ఈ పాఠం నుంచి ముఖ్య ఉద్దేశం, అసలు లక్ష్యం ఏంటి అనే దాని గురించి, ఒకటి, దేవుని వాక్యము గ్రహించు మంచి నేల అగుటకు మనము ప్రయత్నం చేయాలి. రెండు, క్రొత్తగా సృష్టించుటకు, ఎందుకు దేవుడు తన విత్తనము విత్తునో దాని సేద్యము ఏమిటో అర్థము చేసుకోవాలి. మూడు, రెండు రకాల విత్తనము దేవుని సంఘములో విత్తబడిను అని మనము గ్రహించి తద్వారా దేవుని విత్తనము వలన జన్మించిన గోధుమల వలె కోత కోయబడి వాగ్దానము చేయబడిన కోట్లలోనికి యుగ సమాప్తి నందు కూర్చబడుదుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ లక్ష్యం అనే దాని గురించి చూడాలి. ఫస్ట్, అలంకరిక విత్తనము. ఈరోజు మనుషుడు క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ, క్రైస్తవ సమాజాన్ని, సత్యాన్ని ప్రజలకు అందనివ్వకుండా, ఒకవేళ సత్యాన్ని బోధిస్తున్నప్పటికీ వారిని వక్రీకరిస్తున్నటువంటి అనేక మంది ప్రజలు ఈరోజు మనం బయట ప్రపంచంలో చూస్తాం. ఈరోజు సంఘాల మధ్యన చిచ్చు పెట్టడం కోసం, సంఘాల మధ్యన సత్యాన్ని బోధిస్తున్న వారిని కూడా సత్యము ప్రజల మధ్యకు తీసుకువెళ్ళనివ్వకుండా చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు మనము బోధిస్తున్న బోధ, సత్యము ప్రజల మధ్యకు నిజంగా సత్యంగా వెళుతుందా? వెళ్ళలేకపోతే మరి దేవుడు కోరుకున్నట్టు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే మాట మరి ఏం చేయాలి మనందరం? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ప్రతిరోజు మీ దగ్గరకు సత్యాన్ని మేము తీసుకురావడానికి సిద్ధపడుతున్నాం. 2 దైవజనులకు, అనేక మంది సంఘాలకు, సంఘ బిడ్డలకును తెలియపరచాల సత్యాన్ని అనే ఒక అంశంతో మీ ముందుకు వస్తున్నాం. ఇక్కడ అలంకరిక విత్తనము. ఒక మనుషుడు, ఒక దైవజనుడు అలంకరించబడిన విత్తనంగా మారకపోతే, అలంకరించబడిన విత్తనాలుగా పరిశుద్ధపరుచుకోకపోతే, అలంకరికమైనటువంటి జీవితాన్ని పొందుకోకపోతే నీ భక్తి, నీ జీవితం వ్యర్థమే. ఎందుకని ఇక్కడ మొదటి మాట అంటాడు, లక్ష్యం ఏంటంటే దేవుని వాక్యమును గ్రహించు మంచి నేలగుటకు మనము ప్రయత్నం చేయాలి. దేవుడు నీకు ఇచ్చినది వాక్యమును గ్రహించి, ఆ వాక్యము ఏం చెప్తుంది, ఆ వాక్యములో మర్మం ఏంటి, ఆ వాక్యములో ఉన్న పరిశుద్ధత ఏంటి గ్రహించు. గ్రహించిన తర్వాత నీవు మంచి నేలగుటకు ప్రయత్నము చేయి. నీవు మంచి నేలగా మారకుండా నీ భక్తిని, నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ, దేవుడు చెబుతున్న సత్యాన్ని కూడా నువ్వు అంగీకరించకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నావే, ఇంకా నువ్వు ఎలా సత్యాన్ని బోధించుతున్నావు, లేక సత్యాన్ని ఎలా వినగలుగుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మంచి నేలగుటకు నీవు ప్రయత్నం చేయి.
అలంకరించబడిన విత్తనము నీలో నాటబడాలంటే, ఒక మహాఘనత వహించిన సర్వశక్తిమంతుడైన క్రీస్తు ప్రభు నీలోకి రావాలంటే, ఆ విత్తనము నీలో నాటబడాలంటే నీవు మంచి నేలగా మారాలి. మంచి నేలగా మారాలి. మంచి నేలగా మారటమే కాకుండా రెండో మాట అంటాడు, క్రొత్తగా సృష్టించుటకు. ఎందుకు దేవుడు తన విత్తనము విత్తును, దాని సేద్యము ఏమిటో అర్థం చేసుకోవాలి. అసలు వాక్యం ఎందుకు చెప్తున్నాడు నీకు? సత్యాన్ని ఎందుకు నీ దగ్గరకు తీసుకొస్తున్నాడు? దేవుడు ప్రతి ఆదివారము ప్రతిరోజు నీ దగ్గరికి సత్యాన్ని ఎందుకు తీసుకొస్తున్నాడు? ఎందుకు నిన్నే పదే పదే హెచ్చరిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. 2 రకాల విత్తనమును యేసుని సంఘముల విత్తబడిను మనము గ్రహించి, తద్వారా దేవుని విత్తనమును వలన జన్మించిన గోధుమల వలె కోత కోయబడి వాగ్దానము చేయబడిన కోట్లలోకి యుగ సమాప్తి వరకు చేర్చబడాలి. 2 రకాల విత్తనాలు సంఘాల్లో విత్తబడుతాయి. ఒకటి సాతానుడి విత్తనము, ఒకటి దేవుని విత్తనము. 2 విత్తనాలు సంఘాల్లో ఉంటున్నాయి. బోధ చేసేవారు కూడా, సైతాను బోధ చేసేవారు ఉన్నారు, సత్యాన్ని బోధించేవారు ఉన్నారు. ఏ విత్తనము విత్తబడుతుందో సంఘములో, మన దైవజనుడు ఎలాంటి విత్తనము విత్తుతున్నాడు, మన దైవజనుడు ఎలాంటి వాక్యమును మన మధ్యకు తీసుకొస్తున్నాడు? అలంకరించబడిన విత్తనమును విత్తుతున్నాడా? అలంకారమే లేని విత్తనాలనే అపవాది యొక్క విత్తనాలు విత్తుతున్నాడు. చూసుకోవాలి. ఈరోజు మనందరము ఆశీర్వాదానికి దూరం అవుతున్నామంటే, కృపకు దూరం అవుతున్నామంటే, సత్యానికి దూరం అవుతున్నామంటే ఎక్కడ? ఎందుకు అంటే నీవు గ్రహింపలేకపోతున్న. దేవుడు అంటున్నాడు కదా, మంచి నేల గుట్టకు ఏం చేయాలంటే వాక్యాన్ని గ్రహించు. దేవుడు ఎందుకు నీ దగ్గరకు వాక్యం తీసుకొస్తున్నాడు? దేవుడు ఎందుకు నిన్ను పదే పదే పురుకొలుపుతున్నాడు? వాక్యాన్ని గ్రహించి దేవుని చిత్తానికి లోబడమని ప్రభుపేట మనం చేస్తూ, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ ప్రాంతంలో ఉన్న దేవుని మరచిపోకు. వాక్యాన్ని గ్రహించము. నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నా, ఏ చర్చికి వెళ్తున్నా, ఏ డినామినేషన్కి వెళ్తున్నా, ఏ సంస్థలో ఉన్నావా అనేది మనకు అనవసరం. నువ్వు గ్రహించగలుగుతున్నావా క్రైస్తవుడా? వాక్యాన్ని వాక్యపూర్వకంగా గ్రహించుతున్నావా? నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? సత్యాన్ని ఎలాగా నువ్వు తీసుకుంటున్నావో అర్థం చేసుకో. దేవుడు నిన్ను శిక్షించక మునిపే, దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకోనక మునిపే మారు మనసు పొందుము, సత్యాన్ని వెంబడించము. సత్యము నిన్ను సర్వ సత్యములోకి నడిపించాలంటే దేవుని యందు భయము భక్తులతో కలిగి నడుచుకోనమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ ప్రాంతంలో దేవుని మరచిపోవద్దని దేవుని పేరిట మనం చేస్తున్నాను. కనుక ప్రతిదినం దేవుని సత్యాన్ని గ్రహించు. ఆ గ్రహింపే నిన్ను ఆశీర్వాదములకు నడిపిస్తుంది.